అలాగే సో వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ లెనిన్ యాక్టెడ్ బై అఖిల్ గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపడ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా లెనిన్ ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే బాగుంది. బట్ అంటే ఎందుకో స్టోరీ మొత్తం మోస్ట్లీ ట్రైలర్లోనే రివీల్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. కానీ బట్ ఓవరాల్గా ట్రైలర్ అయితే బాగుంది, చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. అంటే ఒక సాలిడ్ పీక్ కమర్షియల్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ కలిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఫీల్ కలిగింది. అండ్ ఎక్కడో ఆంధ్ర కింగ్ తాలూకా టచ్ వచ్చింది. అంటే అర్థం కావట్లేదు, మేబీ భాగ్యశ్రీ బోర్సే గారి రెండిట్లో ఉండడం వల్ల యూనో ఆ ట్రాక్ కూడా కొంచెం ఎందుకో వెరీ మచ్ సిమిలర్గా ఉన్న ఫీల్ కలిగింది నాకు. అంటే కొన్ని కొన్ని మూవీస్, వేరే మూవీస్ కొన్ని ఉంటాయి కదా, సో వాటి టచ్ లైట్గా కనబడుతోంది ట్రైలర్లో. బట్ ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, ఆ బాండ్ కానీ, అంటే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కావచ్చు, లేదంటే మిగతా ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. మేబీ మూవీ టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారేమో స్క్రీన్ ప్లే మీద అన్న ఫీల్ కలిగింది. సో అందుకే ఇంతలాగా, అంటే ట్రైలర్లోనే మోస్ట్లీ స్టోరీ రివీల్ అయిపోయింది కదా. సో ప్రతి డీటెయిల్ ఆల్మోస్ట్ ట్రైలర్లోనే రివీల్ చేశారు. సో నాకు అక్కడ చాలా బాగా అనిపించింది ఆ పాయింట్. సో మేబీ చాలా కాన్ఫిడెంట్ ఉండడం వల్ల మేబీ అలా రిలీజ్ చేశారేమో అన్న ఫీల్ అయితే కలిగింది. బట్ ఎక్కడో కొన్ని వేరే సినిమాలతో ఎక్కడో లైట్గా మ్యాచ్ అవుతున్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట, అదొక్కటి ఉంది. సో చూడాలి మరి ఏంటనేది. నేను బేసిక్గా లెనిన్ ట్రైలర్ గురించి, అంటే లెనిన్ అన్న టైటిల్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. అంటే అట్లీస్ట్ ఏదైనా చిన్న కనెక్టివిటీ అయినా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ అది నాకు ఎక్కడ కనపడలే. మేబీ ఆ హీరో క్యారెక్టర్ పేరు లెనిన్ అయ్యి ఉంటుంది. సో అది అట్లా అనుకున్నాను నేనైతే. ఇప్పుడు మనకు ట్రైలర్లో అవేం చూపించలేదు మరి డీటెయిల్స్ ఏవి కూడా. సో చూద్దాం ఫర్దర్గా ఏంటనేది. సో లెనిన్ ట్రైలర్ అయితే మటుకు బాగుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ అవి బాగున్నాయి. నాగార్జున గారి వాయిస్ ఓవర్ బాగుంది. అంటే ఆ మహాభారతం ఎలిమెంట్స్ వాటన్నిటిని కూడా చాలా పర్ఫెక్ట్గా చూపించిన ఫీలింగ్ కలిగింది ఆ వాయిస్ ఓవర్తో వాటన్నిటితోని కూడా. సో అక్కడ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది నాగార్జున గారి వాయిస్ ఓవర్ కూడా. సో అంతా బాగా అనిపించింది. అండ్ అఖిల్ గారు కూడా ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే కూడా చాలా చాలా కొత్తగా కనబడ్డారు. అండ్ చాలా కష్టపడ్డారన్న ఫీల్ కూడా కలిగింది బాగా. కోర్స్ అంటే ఇప్పటివరకు ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన బేసిక్గా ఏజెంట్కి ఇంక ఎక్కువ కష్టపడ్డారు. బట్ అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ కాలేదు, అది వేరే విషయం. బట్ ఈ సినిమాకి మటుకు ఆయన చాలా గట్టిగా కష్టపడ్డారు అన్న ఫీలింగ్ అయితే చాలా గట్టిగా కలిగింది నాకు తెలిసినంతవరకు అయితే. నాకు అది బాగా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ తర్వాత ఇంకొకటి, ఇనీషియల్గా శ్రీలీల గారితో ఒక చిన్న చిన్న గ్లిమ్స్ వీడియో లాంటిది ఒకటి రిలీజ్ చేశారు యాక్చువల్గా లెనిన్ టైటిల్ రివీల్. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల, ఆ రీజన్స్ ఏంటనేది మనకు తెలీదు, కానీ ఆ రీజన్స్ వల్ల శ్రీలీల గారి బదులు భాగ్యశ్రీ గారు అయితే వచ్చారు. సో ఆ క్యారెక్టర్ బేసిక్గా భాగ్యశ్రీ గారికే బాగా యాప్ట్ అయిన ఫీల్ కలిగింది. అంటే లైక్ శ్రీలీల గారు ఉంటే బాగానే ఉంటుందేమో, కానీ భాగ్యశ్రీ గారు ఉండడం వల్ల ఇంకా బెటర్గా యాప్ట్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, వెరీ గుడ్ చాయిస్ అన్న ఫీల్ అయితే కలిగింది. ఓకే, మార్పు మంచిదే అన్నట్టే ఉంది. అంటే అదేదో యాడ్ ఉంటుంది మరక మంచిదే అన్నట్టు, అట్లాగా మార్పు మంచిదే అనమాట. సో అలా కొంచెం సో బాగానే ఉంది ఓవరాల్గా. అండ్ ఓవరాల్గా ఏదో చాలా ఎలిమెంట్స్ బాగున్నాయి. ఎక్కడో ఒకటి రెండు చోట్ల మటుకు పాయింట్ ఉందన్నమాట మైండ్లో తిరుగుతుంది. అంటే ఒకటి, ట్రైలర్లోనే మొత్తం స్టోరీ రివీల్ చేశారు, అదొకటి ఉంది. తర్వాత రెండోది, కొన్ని వేరే సినిమాలు చూసిన టచ్ వస్తుంది. ఈ రెండు పాయింట్లు కొంచెం ట్రైలర్ మీద
ఓకే లెట్స్ సీ వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఉంది. సో ఓవరాల్గా మూవీ చూసాకే మనకు వీటి గురించి అయితే క్లారిటీ వస్తుంది. తమనన్న మ్యూజిక్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. చాలా చాలా అద్భుతంగా ఉంది మ్యూజిక్ అయితే మటుకు. చాలా గట్టిగా ఇచ్చారు మ్యూజిక్ అయితే. లాస్ట్ ఎస్పెషల్లీ ఆ మంచి మెలోడియస్ సాంగ్ వస్తూ మధ్యలో జుప్ జుప్ అన్న బీట్లు, ఫాస్ట్ బీట్లు వస్తూ అవి చాలా బాగా అనిపించాయి. మ్యూజిక్ అయితే చాలా గట్టిగా కొట్టారు తమనన్న. అది ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇక మధ్యలో కూడా బీజిఎం చాలా బాగుంది. ఓవరాల్గా బీజిఎం అది బాగానే కనెక్ట్ అయింది, బాగానే వర్కౌట్ అయింది ఓవరాల్గా. సో తమనన్న చాలా పర్ఫెక్ట్గా బీజిఎమ్స్ అయితే ఇస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఈ సినిమాకి అయితే మటుకు. మళ్ళీ నందమూరి తమన్లాగా అక్కినేని తమన్ అంటారేమో మరి, ఇంకా చూద్దాం మరి ఏమో. మరి నాకైతే బాగా అనిపించింది, నాకైతే భలే నచ్చింది ట్రైలర్ అయితే మటుకు. సో లెట్స్ సీ, చూద్దాం. సో చాలా ఎలిమెంట్స్ బాగున్నాయి, బట్ ఆ 2 ఎలిమెంట్స్ మటుకు కొంచెం అట్లా అనిపించాయి. సో మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? సో ఎస్పెషల్లీ ఆ మహాభారత రిఫరెన్సెస్ అవన్నీ బాగున్నాయి. నాగార్జున గారి వాయిస్ ఓవర్ బాగుంది. అఖిల్ గారు చాలా కొత్తగా కనబడుతున్నారు. అండ్ కెమిస్ట్రీ బాగుంది, అండ్ స్టోరీ కూడా బాగుంది. బట్ ఏదో కొంచెం వేరే సినిమాలతో రిలవెన్స్ ఫీల్ కలుగుతుంది. చూద్దాం మరి ఇంకా. సో నాకైతే ట్రైలర్ బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.